జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న సోయి రైతులపై ఏ ఒక్క మంత్రికి కూడా లేదని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. నార్సింగ్ మండలంలో పర్యటించిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, రైతులు పంట కోసి 15 రోజులు రోడ్లపై ఆరబెట్టిన తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదని, అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు, ఎల్లేష్ గౌడ్, భూపతిరాజు, రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు వచ్చి రోడ్డు మీద ఉండి 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక కొనుగోలు కేంద్రంలో కూడా మరి ఒక క్వింటలు వడ్లు కానీ మక్కలు కానీ కొన్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మేము మొన్న వచ్చి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయి మరి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి 3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, మరి రోడ్ల పొంటి ఎన్ని కుప్పలు ఈడికే ఒక 4 కిలోమీటర్లు చూసినట్టయితే దుబాక నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మొత్తం వడ్లతోటి మొక్కజొన్నలతోటి నిండిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పినా కనీసం సిగ్గు శరం కూడా లేదు. ఈ గవర్నమెంట్కు కనీసం బాధ్యత కూడా లేదు. ఒక మంత్రి పట్టించుకోడు, ఒక అధికారి పట్టించుకోడు, కలెక్టర్లకు తెలియదు, మరి సివిల్ సప్లై సంబంధించింది తెలియదు, ఒక ఎంఆర్ఓ పట్టించుకోడు, ఒక ఎంపీడీఓ పట్టించుకోడు. ఇది ఇలా పరిస్థితి. గతంలో ఒక మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయిన తర్వాత తెల్లారి నుంచి మర్నాడు నుంచి మరి లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాంలు కానీ ఏర్పాట్లు చేసిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. 4 రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి. మరి రైతులందరూ కూడా పేదోళ్ళు మరి చేయకుండా కానీ నార్సింగ్ కానీ దుబాకలు ఉన్న అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం గిత్త కూడా కొట్టుకపోయి రోడ్ల భూంపాలు అయిపోతున్నది. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని మరి కనీసం ఆ కలెక్టర్లు అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రికి కూడా సోయలేదు. ఇక్కడ ఆయనకు అసలు ఏమి అవగాహన కూడా ఉండదు. కనీసం మరి ఏమవుతుంది, నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రిని మెదక్ జిల్లాకు, కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు, స్థానికంగా ఉన్న అధికారులకు లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము ఎలక్షన్లు, మరి ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అవుతున్నది, అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి, ఆడేదో పడిపోయినట్టు. కానీ దాని మీద ఉన్న శ్రద్ధ సోయి మరి ఇలా రైతుల మీద లేదు. ఒక్క నియోజకవర్గము